గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేటి ప్రశ్నలో మీకు ఈరోజు చెప్తున్నది ఏంటంటే మాలిగ్నెన్సీ అంటే ఏంటి. మనిషి శరీరంలో కణ విభజన ప్రక్రియ అదుపు తప్పి అదే పనిగా కణ విభజన జరగడం వల్ల కొన్ని గడ్డలు ఏర్పడతాయి. కొన్ని గడ్డలు శరీరంలో ఇతర భాగాలకు పాకకుండా హాని చేయకుండా ఉంటాయి. కానీ మరికొన్ని రకాలైనటువంటి గడ్డలు మాత్రం దేహంలో ఇతర భాగాలకు కూడా పాకుతూ ఉంటాయి. అక్కడ కూడా ఇలాంటి కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇవి ప్రాణాపాయాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటినే మనం మాలిగ్నెంట్ గడ్డలు అని అంటాం. ఇవి ఏర్పడ్డాన్నే మాలిగ్నెన్సీ అంటారు. క్యాన్సర్ కణాలనే మాలిగ్నెంట్ కణాలను కూడా అంటారు. ఈ మాలిగ్నెంట్ గడ్డలు శరీర అవయవాల కణజాలాలలో వస్తే దానిని కార్సినోమా అంటారు. ఊపిరితిత్తులు, గుండె, క్లోమ గ్రంథి, జీర్ణాశయాల లాంటి భాగాలలో లెక్కకు మించి కణ విభజన జరిగితే దానిని మాలిగ్నెన్సీ అని అంటారు.